ఎఫ్ఎన్ వీక్లీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వేసవిలో చెరువు శుభ్రతే అధిక దిగుబడికి రహస్యమని నిపుణుల సూచనలు. చేపల రైతుల అప్రమత్తంపై ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ అధికారుల హెచ్చరిక. పెద్దపల్లిలో చేపల చెరువులతో ఉపాధి వెల్లువ. చేపల సాగుతో గ్రామీణ జీవనోపాధి మెరుగుదల. హైదరాబాద్ నాంపల్లిలో జూన్ 8-9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ. ఆరోగ్యంతో పాటు విశ్వాసం కలబోసిన చేప ప్రసాద పంపిణీకి భారీ ఏర్పాట్లు. సీ ఫుడ్ ఎక్స్పో గ్లోబల్ 2025 లో ఇండియన్ పెవిలియన్ కు గ్రాండ్ ఓపెనింగ్. ఇండియన్ సీ ఫుడ్ కు ప్రపంచ గుర్తింపు. 40 మంది ఎగుమతిదారులతో ప్రదర్శన. ఇండియా యూకే వాణిజ్య ఒప్పందంతో సీ ఫుడ్ ఎగుమతులకు బంగారు దారి. యూకేలో భారతీయ రొయ్యలు చేపలకు దిగుమతి సుంకాల్లో తగ్గింపు. ఇక ప్రధాన వార్తల్లోకి వెళ్తే, భారతదేశపు ప్రముఖ ఫిషరీస్ శాస్త్రవేత్త పద్మశ్రీ డాక్టర్ సుబ్బన్న అయ్యప్పన్ 2025 మే 10న 69 సంవత్సరాల వయస్సులో మరణించారు. ఆయన భారతదేశంలో నీలి విప్లవం అభివృద్ధికి ముఖ్యమైన పాత్ర పోషించారు. 2010-2016 మధ్య భారత వ్యవసాయ పరిశోధన మండలి ICAR డైరెక్టర్ జనరల్ గా పనిచేసిన ఆయన మత్స్య రంగంలో కీలక పాత్ర పోషించారు. NFDB ఫస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేశారు. మంగళూరు ఫిషరీస్ కాలేజ్ నుండి మాస్టర్స్ చేసి బెంగళూరులో PhD చేశారు. ఆయన పరిశోధనలు భారతదేశంలోని లక్షలాది ఆక్వా రైతులకు ఉపయోగపడ్డాయి. ఈ సందర్భంగా ఫిషరీ న్యూస్ ఆయన జీవితాన్ని, కృషిని స్మరించుకుంటూ డాక్టర్ సుబ్బన్న అయ్యప్పన్ కు అశ్రు నివాళి అర్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని చేపలు, రొయ్యల సాగు చేస్తున్న రైతులు వేసవిలో చెరువులను పూర్తిగా ఎండబెట్టకపోవటం వల్ల నష్టాల బారిన పడుతున్నారు. ఎండిన చెరువుల్లో మరమ్మతులు చేసుకోవచ్చు. వ్యాధికారక క్రిములు నశిస్తాయి. ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 250 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుండగా కొల్లేరు పరిసర ప్రాంతాల్లో 1,00,000 ఎకరాల చెరువులు ఉన్నాయి. వేసవిలో చెరువులను ఎండబెట్టడంతో పేను వ్యాధులు, దెయ్యం చేపలు, వైరస్, బ్యాక్టీరియా నివారించవచ్చని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. ట్రాక్టర్ బ్లేడ్లతో మట్టిని తొలగించి గట్లను పటిష్టంగా మార్చితే అధిక దిగుబడి సాధ్యమవుతుంది. మట్టి నమూనాలు సేకరించి పరీక్షిస్తే భూమి సారాన్ని తెలుసుకోవచ్చని సూచించారు. భీమవరంలో అభివృద్ధిలో ఉన్న APQA ప్రైవేట్ లిమిటెడ్ కేంద్రాన్ని MPEDA చైర్మన్ DV స్వామి సందర్శించారు. సంస్థ నుండి ఉత్పత్తి చేస్తున్న శ్రిమ్స్ ప్రోటీన్స్, శ్రిమ్స్ ఆయిల్, కొలాజెల్, ఫిష్ స్కేల్స్, శ్రిమ్స్ హెడ్ మీల్, బోన్ మీల్లను పరిశీలించి వారు చేస్తున్న కృషిని అభినందించారు. సంస్థ చేస్తున్న కార్యకలాపాలు సీ ఫుడ్ ఎకానమీకి దోహదపడుతుందని MPEDA అధికారుల బృందం ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. జగదీష్ మెరైన్ ఎక్స్పోర్ట్స్, తోట జగదీష్, APQA MDలు సందీప్ డొనెలా, హరిప్రియ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన శ్రీ మంచా నాయక్, శ్రీమతి శిల్పా భీమనాయక్ స్థాపించిన శిల్పా హ్యాచరీస్ LLP రాష్ట్రంలో ప్రముఖ ష్రింప్ విత్తన కేంద్రంగా ఎదుగుతోంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన NFDB మద్దతుతో ప్రారంభించిన ఈ ఆధునిక విత్తన కేంద్రం సంవత్సరానికి 200 మిలియన్ల నాణ్యమైన రొయ్యల విత్తనాలను ఉత్పత్తి చేస్తోంది. ఇది 8-9 కోట్ల రూపాయల టర్నోవర్ను సాధించి మత్స్య పరిశ్రమలో ఓ స్ఫూర్తిదాయక మోడల్ గా నిలుస్తోంది. పెద్దపల్లి జిల్లా ప్రజలకు ఉపాధి కల్పిస్తూ మత్స్యకారులకు ఏడాది పొడవునా ఆదాయం అందించేలా ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపల కొలనుల తవ్వకాలు చేపడుతోంది. జిల్లాలో 206 మత్స్య సహకార సంఘాలు ఉండగా సభ్యుల సంఖ్య 14,676. వర్షాభావానికి అడ్డుగా భూగర్భ జలాల పెరుగుదలకు చేపల కొలనులు ఉపయోగపడుతున్నాయి. 2024-25లో 5.67 కోట్లు, 2025-26లో 7.63 కోట్లు చేపల చెరువుల కోసం కేటాయించారు. ఒక్కో కొలను 6.5 లక్షల నుంచి 7 లక్షల వ్యయంతో తవ్వుతున్నారు. మంథని మండలంలోని 28 కొలనులో 15 పైగా పూర్తి అంచులో ఉండగా మిగిలినవి నిర్మాణంలో ఉన్నాయి. వర్షపు నీటి నిల్వ, మట్టి సారం పెంపుతో పాటు చేపల పెంపకంతో ఆదాయం పెరుగుతోందని అధికారులు పేర్కొన్నారు. నాగకర్నూలు జిల్లా పసుపుల ఖానాపూర్ శివార్లోని జొన్నల బొగుడ జలాశయంలో కాళ్ల రొయ్యల వేట జోరుగా సాగుతోంది. 6 నెలల క్రితం ప్రభుత్వం రాయితీలపై కాళ్ల రొయ్య పిల్లలను వదిలినట్లు మత్స్యశాఖ తెలిపింది. కొల్లేరు నుంచి వచ్చిన జాలారి ఎర్రబాబు ప్రత్యేక బుట్టలతో రొయ్యల వేట సాగిస్తున్నాడు. ప్రతిరోజు జాలార్లు 15 నుండి 20 కిలోల రొయ్యలు పట్టి గుత్తేదాడుకి కిలో 150కి అప్పగిస్తున్నారు. మార్కెట్లో ధర 300 నుంచి 400 కాగా విదేశాలకు ఎగుమతైతే కిలో 1000 రూపాయలు పలుకుతోంది. స్థానిక మత్స్యకారులకు అనుభవం లేకపోవడంతో ఇతర ప్రాంతాల జాలర్లే రొయ్యలు పడుతున్నారని జిల్లా మత్స్యశాఖ అధికారి రజని తెలిపారు. ప్రతి సంవత్సరం మృగశిర కార్తి సందర్భంగా వచ్చే ప్రముఖ చేప ప్రసాదం ఈ సంవత్సరం జూన్ 8-9 తేదీల్లో హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అందించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా బత్తిని కుటుంబం ఘనంగా నిర్వహిస్తోంది. ఆస్తమా నివారణకు సహాయపడుతుందని నమ్మబడే ఈ సాంప్రదాయ వైద్య ప్రసాదం కోసం దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రజలు తరలివస్తారు. ఉత్తమ ఏర్పాట్లతో చేప ప్రసాదాన్ని అందించేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు.
ఈ ప్రత్యేక కార్యక్రమం ఆరోగ్యంతో పాటు విశ్వాసాన్ని ప్రతిబింబించే భారతీయ సాంప్రదాయంలో భాగంగా నిలుస్తోంది. ప్రజలందరినీ పాల్గొనమని నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు. తమిళనాడు ఈ ఏడాది ఆలివ్ రిడ్ల తాబేలు గూడు సీజన్లో గణనీయమైన మైలురాయిని సాధించింది. రాష్ట్రం మొత్తం మీద 2,29,432 తాబేలు పిల్లలు సముద్రంలోకి విడుదలయ్యాయి. ఇది గత 5 సంవత్సరాల్లో నమోదైన గరిష్ట సంఖ్యగా పేర్కొనబడింది. 2019-20లో కేవలం 25,551 తాబేలు పిల్లలే విడుదల కాగా 2024-25 సీజన్లో ఈ సంఖ్య 4 రెట్లు పెరిగింది. మే 6 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 3,19,895 గుడ్లు సేకరించగా వాటిలో 2,49,745 పిల్లలు బయటకు వచ్చాయి. ఈ పురోగతి వెనుక పలు కీలక చర్యలు ఉన్నాయి. రాత్రి గస్తీలు, నోడల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు, వాతావరణ నిరోధక హ్యాచరీల ఏర్పాటు వంటి మార్గాల్లో ప్రభుత్వం కృషి చేసింది. తమిళనాడు పర్యావరణ వాతావరణ మార్పు శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సుప్రియా సాహు మాట్లాడుతూ తీర ప్రాంత మత్స్యకారుల సంఘాల సమన్వయం వల్లే ఈ విజయం సాధ్యమైందని చెప్పారు. తాబేలు సంరక్షణలో తమిళనాడు దేశంలో ముందున్న రాష్ట్రంగా నిలిచింది. దీనివల్ల సముద్ర వైవిధ్యానికి పెద్ద దిశగా మద్దతు లభించింది. ఎంపీఏడీఏ చైర్మన్ శ్రీ డివి స్వామి, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ కందన్ కర్ణాటక రాష్ట్ర మత్స్యశాఖకు చెందిన హేసరగట్టెలోని ఆక్వా పార్క్ మరియు ఫిష్ హ్యాచరీను సందర్శించారు. ఈ సందర్శనలో వారు జిఐఎఫ్టి బ్రూడ్ స్టాక్, మహూర్, కట్ల, ఆర్నమెంటల్ ఫిషెస్ ప్రొడక్షన్ మెథడ్స్ ను పరిశీలించారు. చిన్న రైతులకు సరసమైన ధరలకు జెనెటికల్లీ ఇంప్రూవ్డ్ ఫార్మ్డ్ తిలాఫియా పిల్లలు సరఫరా చేయడం గురించి ముఖ్యంగా చర్చించారు. ఫిషరీస్ డైరెక్టర్ డాక్టర్ దినేష్ కల్లెర్ మరియు ఫిషరీస్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ ఆదిల్ ఆర్నమెంటల్ ఫిషెస్ క్వారంటైన్ సౌకర్యం మరియు జిఐఎఫ్టి బ్రీడింగ్ సౌకర్యంతో సహా ఆక్వా పార్క్ లో కొనసాగుతున్న వివిధ కార్యక్రమాల గురించి అధికారులకు వివరించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ODOP కార్యక్రమం కింద తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లాను ఎంపిక చేయగా జిల్లాలోని ఉత్పత్తయ్యే ప్రాసెస్డ్ డ్రై ఫిష్, ఊరగాయ మరియు ఇతర ప్రాసెస్ చేసిన చేపల ఉత్పత్తులు గుర్తింపు పొందాయి. ఈ చొరవ వల్ల స్థానిక మత్స్యకారులు మరియు చిన్న వ్యాపారులకు ఆదాయ అవకాశాలు మెరుగుపడతాయని, అలాగే జిల్లాకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని అధికారులు తెలిపారు. ప్రతి జిల్లాకు ప్రత్యేకంగా ఉన్న ఫిష్ ఉత్పత్తులకు విలువలు జోడించి మార్కెట్ ను పెంచడమే ఈ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. భారత్ తొలిసారిగా దక్షిణ మహాసముద్రం అంటార్క్టికాలో క్రిల్ వేట ప్రారంభించేందుకు ప్రణాళికలు వేస్తోంది. ఆక్వాకల్చర్ ఫీడ్ మరియు హెల్త్ సప్లిమెంట్లలో ఉపయోగించే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ సమృద్ధిగా ఉన్న చిన్న క్రస్టేసియన్లు, పెంగ్విన్లు, తిమ్మింగలాలు వంటి జీవులకు ఆహార వనరులు. ముంబైకి చెందిన 2 సంస్థలు డిసెంబర్-ఫిబ్రవరి మధ్య వేట ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం నార్వే నుంచి దిగుమతి అవుతున్న క్రిల్ ఆయిల్ ను ఇక స్వదేశంలో ఉత్పత్తి చేసి దిగుమతులపై ఆధారాన్ని తగ్గించనున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. అయితే పర్యావరణవేత్తలు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రిల్ వేట పెరగటం వల్ల అంటార్కిటిక్ పర్యావరణానికి ముప్పు తలెత్తొచ్చని హెచ్చరిస్తున్నారు. వాణిజ్య ప్రయోజనాలతో పాటు పర్యావరణ సమతుల్యత కూడా కాపాడాల్సిన అవసరముందని సూచిస్తున్నారు. బార్సిలోనాలో జరిగిన సీ ఫుడ్ ఎక్స్పో గ్లోబల్ 2025 లో ఇండియన్ సీ ఫుడ్ ఇండస్ట్రీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇండియన్ సీ ఫుడ్ పెవిలియన్ స్పెయిన్ లోని భారత కాన్సులేట్ జనరల్ యాక్టింగ్ కాన్సుల్ జనరల్ శ్రీమతి ఆర్షా ఎన్ఎస్ ప్రారంభించారు. ఎంపీఈడీఏ 40 మంది ఇండియన్ సీఫుడ్ ఎగుమతిదారులతో కలిసి సీఫుడ్ ను ప్రదర్శించింది. రెండో రోజు ఇండియా సీఫుడ్ ఇండస్ట్రీ విశేష ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ఎంపీఈడీఏ జాయింట్ డైరెక్టర్ శ్రీ విజయ్ కుమార్ యారగల్, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ ఎస్ సుబ్రహ్మణ్యన్ తదితరులు పాల్గొన్నారు. మయన్మార్ సముద్ర వనరులు దేశీయంగా సీఫుడ్ ని మెరుగుపరచడంతో పాటు ఎగుమతి ఆదాయాన్ని కూడా పెంచుతున్నాయి. అడవిలో పట్టుకున్న వైల్డ్ క్యాచ్ టైగర్ రొయ్యలు 1 కేజీకి సుమారుగా 8,200 రూపాయల ధరకు విదేశీ మార్కెట్లో అమ్ముడవుతున్నాయి. మే నెలలో ఫిషింగ్ క్లోజ్ సీజన్ ప్రారంభం కానుండగా చైనా, సింగపూర్, థాయిలాండ్, కొరియా దేశాలకు రొయ్యలను యాంగోన్ ప్రాసెస్ చేసి ఎగుమతి చేస్తున్నారు. 2024-25లో 9,146 మెట్రిక్ టన్నుల రొయ్యలు ఎగుమతవుతున్నాయి. సముద్ర వనరులపై మాత్రమే కాకుండా ఆక్వాకల్చర్ అభివృద్ధిపై కూడా దృష్టి పెడితే ఎగుమతులు మరింత రెట్టింపు కావచ్చని ఫెడరల్ చెబుతోంది. 2025 ప్రారంభంలో అమెరికా సుంకాల ఒత్తిడి ఉన్న వియత్నాం సముద్ర ఆహార ఎగుమతులు భారీగా పెరుగుతున్నాయి. ఏప్రిల్లో ఎగుమతులు $850.5 మిలియన్, 10%. జనవరి, ఏప్రిల్లో $3.3
బిలియన్ డాలర్లు 21% నమోదు కాగా, రొయ్యలు 1.27 బిలియన్ల డాలర్తో అగ్రస్థానంలో ఉండగా, ఫంగాసియస్ 632.7 మిలియన్ డాలర్లను సంపాదించింది. ట్యూనా ఎగుమతులు ముడి పదార్థాల కొరత వల్ల 12% తగ్గాయి. చైనా, జపాన్, EU నుండి పెరుగుతున్న డిమాండ్ ఈ వృద్ధికి ప్రధాన కారణం. చైనా 710 మిలియన్ డాలర్లతో 56% వృద్ధిని నమోదు చేసింది. జూలై 9న సుంకాల అమలుకు ముందు ఎగుమతులు వేగం పుంజుకున్నాయి. వియత్నాం ఇప్పుడు అమెరికాపై ఆధారాన్ని తగ్గించి EU, జపాన్, బ్రెజిల్, మిడిల్ ఈస్ట్ మార్కెట్లపై దృష్టి సారిస్తోంది. ఇండియా, UK మధ్య 3 ఏళ్ల చర్చల అనంతరం కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందంతో ఇండియా సీ ఫుడ్ ఇండస్ట్రీ ఎక్స్పోర్ట్స్ కు మార్గం విస్తరించనుంది. ఒప్పందంలో భాగంగా UK భారతీయ రొయ్యలు, చేపలపై దిగుమతి సుంకాలను తగ్గించనుండగా, బ్రిటన్ మార్కెట్లో పోటీ తత్వం పెరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీన్ని చారిత్రాత్మక ఒప్పందంగా అభివర్ణించగా, కీర్ స్టార్మర్ 2 దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఇది ఉపయోగకరమని పేర్కొన్నారు. 2023లో భారత్, UK మధ్య 42.6 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరగ్గా, 2040 నాటికి 25.5 బిలియన్ డాలర్ల మేరకు పెరిగే అవకాశం ఉంది. భారతీయ సీ ఫుడ్ వ్యాపారాలు, ముఖ్యంగా చిన్న మరియు మధ్య తరహా ఎగుమతిదారులు UK మార్కెట్లోకి మరింత సులభంగా ప్రవేశించడానికి మరియు వారి ప్రపంచ ఉనికిని విస్తరించడానికి ఇది ఒక సువర్ణావకాశమని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. ఇంతటితో FN వీక్లీ సమాప్తం. ఫాలో ఫిషరీ న్యూస్ తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్.